విశ్వాసంతో కూడిన పని అంటే మీరు విడిచిపెట్టవలసినవన్నీ విడిచిపెట్టి యూటర్న్ తీసుకొని సజీవుడైన దేవుణ్ణి వెంబడిస్తున్నారు. మన యేసయ్య మృతుడు కాదు, ఈజ్ రైజన్ ఫ్రమ్ ద డెడ్. ఆయన సమాధిలో ఉన్న దేవుడు కాదు. ఎందుకు అన్ని గంటలు ప్రయాణాలు చేసి, ఏంది ప్రొద్దున ఆరాధన ఉన్నది కదా, అంత దూరం పోకపోతేంది అని ఎంతో మంది మిమ్మల్ని విసిగిస్తుంటే మీరు అనాలా, నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా? చచ్చిన దేవుని దగ్గరికి కాదు, మౌనముగా ఉంటే దేవుని దగ్గరికి కాదు, సజీవుడైన దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్నాను. తెస్సలోనిక ప్రజలను అన్నారు సమాజం, మీరేంటిది, మీరు వ్యాపారవంతులు, మీ చరాస్తులేంటి, స్థిరాస్తులేంటి, మీరెంత జ్ఞానవంతులు, ఎంతమంది కోటీశ్వరులు, అన్నీ ఉన్నాయి, మీరు పౌలు అనే వ్యక్తి వచ్చి చెప్పగానే వెళ్తున్నారు అంటే వారు అంటున్నారు పౌలుని వెంబడించుటలే, సజీవుడైన దేవుణ్ణి వెంబడిస్తున్నారు. అదే విశ్వాసంతో కూడిన పని, సాక్రిఫిషియల్ లైఫ్. ఈ తెస్సలోనిక ప్రజలు గుడ్డిగా సాక్రిఫైస్ చేసేసినారు వాళ్ళ లైఫ్. రైట్, నువ్వు పౌలుని వెంబడించినావంటే నా ఇంట్లో చరాస్తులు స్థిరాస్తులు నీకు ఉండవు. ఏంటిది బైబిల్ 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 అని పోతున్నావు? ముక్కు ముఖం తెలియని అనామకుడు వచ్చి యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పగానే బైబిల్ పట్టుకొని వెళ్ళిపోతున్నావు. నువ్వు కానీ వెళ్ళినావంటే చెల్లెకి ఇస్తా, తమ్మునికి ఇస్తా, నీకు మాత్రం ఏమి ఇవ్వ అంటే, డాడీ చెల్లెకి తమ్మునికి ఇచ్చేసాయి, నేను సజీవుడైన దేవుణ్ణి స్తుతించడానికి వెళ్తున్నా. అట్లా ఒక్కొక్కటి 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 మనం ప్రభు కోసం మొదలు పెట్టాలా.